స్టేషన్స్ ఉన్నప్పుడు ₹100 పెరగడం, ₹100 తరగడం ఉండేది. గత 2 నెలల నుంచి ఇంతకుముందు ₹1706 మాకు డిస్కౌంట్తో ఇచ్చేవారు. ఈరోజు ₹3150 దాటి పెరిగింది అంటున్నారు. అంటే ఇంచుమించుగా 1500 పెరిగిందండి. 1500 గ్యాస్ సిలిండర్ మీద పెరిగితే నెల వచ్చేటప్పటికి మాకు 4 సిలిండర్లు రోజుకి ఒక 6000. రోజుకి 6000 అంటే నెలకు వచ్చే దగ్గర 1,80,000 2 లక్షలు భరించే శక్తి హోటల్కి ఉండదండి. తర్వాత వీటితో పాటు నిత్యావసర వస్తువులు కూడా చాలా కాలం నుంచి పెరుగుతూ వస్తున్నాయి, 3 సంవత్సరాల నుంచి. కానీ మాకుండే కాంపిటీషను, రోడ్డు మీద బళ్ళు, నెక్స్ట్ ఈ స్ట్రీట్ ఫుడ్డు, స్ట్రీట్ వెండర్స్, వీళ్ళందరి మీద వాళ్ళే వండుకొని వాళ్ళే వడ్డిస్తారు కాబట్టి తక్కువ రేటుకి వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మేము మా స్టాఫ్, పవరు, ట్యాక్సీలు ఇవన్నీ కట్టుకుంటూ ఈ గ్యాసు ఈ పరిస్థితుల్లో ఇంత రేటు భరించి మెయింటైన్ చేయడం చాలా కష్టమైన పరిస్థితి. ఈ హోటల్ ఇండస్ట్రీ మూతపడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అటు స్టాఫ్ కూడాను మేము సరిగ్గా మెయింటైన్ చేయలేనప్పుడు స్టాఫ్ కూడా ఇబ్బంది పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి గవర్నమెంట్ కావాలని చేయకపోయినా, యుద్ధం వల్ల ఈ పరిస్థితులు వచ్చినా ప్రత్యామ్నాయంగా మాకు ట్యాక్స్ ఫ్రీ అయినా ఈ రేట్లో తగ్గించిన వరకు ట్యాక్స్ ఫ్రీ చేసి జిఎస్టీని కొన్నాళ్ళు పూర్తిగా లేకుండా చేయగలిగితే మాకు నిలబడే అవకాశం ఉంటుంది.